ఇక వెదర్ అప్డేట్ సంగతి చూసుకుంటే కనుక విశాఖపట్నం సంబంధించిన ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కూడా ఈ నెల 22న ఏర్పడి 24వ తేదీన వాయుగుండంగా మారుతుంది. ఈశాన్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఎక్కువగా ఉత్తర కోస్తాలో వర్షాలు ఎక్కువ కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ఆ వర్షాలు కూడా 20వ తారీఖు 21వ తారీఖు నుంచి మొదలయ్యి దాదాపుగా వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ పిక్చర్స్లో కూడా చూడొచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా గమనించవచ్చు. దీని బులెటిన్ని శాటిలైట్ ఇమేజెస్ అని చూపిస్తున్నారు. ఇదంతా ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ అల్పపీడనం దాదాపుగా ఇక్కడ ఈశాన్య దిశలో పైనుంచి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది మారిన తర్వాత వర్షాలు ఎక్కువ పడతాయి. ఈ ప్రభావం కూడా ఎక్కువగా సముద్రంలోనే ఉంటుంది. వర్షాల ప్రభావం కూడా ఎక్కువ సముద్రంలోనే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. అలాగే ఈ వర్షాలన్నీ కూడా ఎక్కువగా అంటే అధిక వర్షపాతం అంతా కూడా మొత్తం సీలోనే ఉంటుంది. ఆ తర్వాత ల్యాండ్ మీద ఎక్కువగా అంటే ఇటుపక్క చూసుకుంటే కనుక మ్యాక్సిమమ్ ఒడిశా తీరంలోనూ అలాగే ఇటుపక్క చూస్తే శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖపట్నం ప్రాంతాల్లోనూ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో దాదాపుగా ఎండలు అయితే కనుక కొంచెం తగ్గే అవకాశం ఉంది. కానీ ఆ తర్వాత మళ్ళీ 22వ తారీఖు 23వ తారీఖు తర్వాత ఒక దగ్గర 3 రోజులు వర్షాలు పడిన తర్వాత మళ్ళీ ఎండలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఇవాళ చూస్తే కనుక ఇవాళ 19వ తారీఖు ఇవాళ వెదర్ ఫోర్కాస్ట్ అయితే ఎక్కువ కనుక గట్టిగానే ఉంది, ఎండలు గట్టిగానే ఉన్నాయి. ఈ 22 తర్వాత అంటే 22 అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాయుగుండంగా మారి ఆ తర్వాత అది వాయుగుండంగానే అక్కడ మళ్ళీ లో ప్రెషర్గా ఏర్పడుతుందని మళ్ళీ బలహీనపడి వాయుగుండం నుంచి బలహీనపడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ వాయుగుండం బలపడుతుందా లేదా అనేది వాతావరణ శాఖ ఇంకా ఇప్పటికీ అంచనాలు వేయలేదు. దీని మీద మళ్ళీ ఫోర్కాస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాయుగుండం తర్వాత అది బలపడుతుందా లేదా బలహీనపడుతుందా అనేది సముద్ర స్థితిగతులు బట్టి అంచనా వేయచ్చు. ఈ నేపథ్యంలో ఆ మేరకు 24వ తారీఖు తర్వాత వాతావరణ శాఖ అంచనా వేసే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క చూసుకుంటే కనుక దీనివల్ల వర్షాలు అయితే కనుక ఏపీకి ఏమాత్రం ఉండవు. ఏపీలో కొన్ని జిల్లాల్లో మాత్రమే, అది కూడా ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే వర్షాలు ఉంటాయి. అది కూడా ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే వర్షాల తాకిడి ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఈలోపు మిగతా ప్రాంతాల్లో ఎండల కారణంగా క్యూములోనింబస్ మేఘాలతో ఏర్పడే వర్షాలు వేరుగా ఉంటాయి. అవి వేరుగానే వర్షాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇవంతా బులెటిన్ అంతా కూడా ఇవాళ మధ్యాహ్నానికి దాదాపుగా 1 గంట తర్వాత ఇచ్చిన బులెటిన్, లేటెస్ట్ బులెటిన్ కాబట్టి ఇది ఇక్కడ వరకు ఈ తాజా పరిస్థితి చూసుకోవచ్చు. దీని తర్వాత అల్పపీడనం తర్వాత ఎక్కువగా వచ్చే ప్రభావం వాయుగుండంగా మారిన తర్వాత వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలన్నీ కూడా ఎక్కువ రోజులు కొనసాగవు. 25, 26 తర్వాత ఈ వర్షాలన్నీ కూడా ఆగిపోతాయి. దీని తర్వాత మళ్ళీ వాతావరణం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. వాతావరణం మొత్తం పొడిగానే మారుతుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా రోహిణీ కార్తె ఎండలు అంటే దాదాపుగా ఈ 15 నుంచి రోహిణీ కార్తె ఎండలు స్టార్ట్ అయినాయి. ఈ 15 తర్వాత నుంచి రోహిణీ కార్తె ఎండలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాంటి వాతావరణం ఏర్పడడం అనేది ఇప్పుడే కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి ఎండలు ముందుగా ఎక్కువగా ఏప్రిల్లో బాగా గట్టిగా దంచుకొట్టాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాతావరణ పరిస్థితులు మారి కొన్ని చోట్ల వర్షాలు పడడం కానీ, కొన్ని చోట్ల వాతావరణం పొడిగా ఉండడం కానీ, కొన్ని చోట్ల చెదురుమెరుజల్లు కానీ పడడం అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు ముందుగానే ఇవన్నీ అంటే అల్పపీడనం ఏర్పడడం అనేది కొంత మంచి పరిణామంగానే కనిపిస్తోందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం తర్వాత వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది ఇంకా అంచనా వేయలేదు. ఈ నేపథ్యంలో వాతావరణం బాగా పొడిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని మాత్రం ఒక అంచనా ఉంది. ముఖ్యంగా ఇదంతా కూడా ఈ వర్షాలన్నీ కూడా ఎక్కువగా సీలోనే ఉంటాయి, ఎక్కడా కూడా బయటికి రావు. మొత్తం ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ వాటిల్లో కొద్దిగా వర్షాలు పడతాయి తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా డ్రైగానే ఉంటాయని వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో సూచిస్తోంది. మొత్తం చూసుకుంటే కనుక వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈ నెల 22 తర్వాత 22 నుంచి 26 లోపు వర్షాలు పడే అవకాశం ఉంది. అది కూడా ఎక్కువగా సముద్రంలో. ఆ తర్వాత ఎక్కువగా గాలులు కూడా వీచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇదంతా కూడా సముద్రంలోనే ఉంటుంది కాబట్టి సముద్రం కొంచెం రఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మత్స్యకారులకు ఎలాంటి సూచనలు లేవు. మొత్తం చూసుకుంటే కనుక ఈసారి ఇదంతా కూడా ఋతుపవనాల ప్రవేశానికి అనుకూలంగానే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది.